ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. మహిళలకు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ఈరోజు సింగపూర్ అధ్యక్షులు షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ల మధ్య వివిధ రంగాలలో సహకారం, భాగస్వామ్యంపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనంతరం సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ సైన్ లూంగ్తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. మొత్తం 41 వాణిజ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని చెప్పారు. అలాగే దేశంలోని తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని, 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే ఈ క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకు స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రగతిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, అందులో 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులను మంజూరు చేశామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 1,45,97,000కు చేరిందన్నారు. డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ రైస్ కార్డు ఉంటుందని, దీనిని క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశామని మంత్రి వివరిస్తూ, ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి స్మార్ట్ రైస్ కార్డ్స్ కి మేము చాలా కసరత్తు చేశాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. 1,45,97,000 కుటుంబాలకి ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఈరోజు మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ 1,400 కొత్త విద్యుత్ బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని మంత్రి వివరిస్తూ, ఆగస్టు 15వ తారీఖున సూపర్ 6లో భాగమైన మహిళామూర్తులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 1,100 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ఫ్లీట్లోకి తీసుకొని రావడం జరుగుతుందని, ఇది ఒకటే లక్ష్యం ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం. నూతన జాతీయ విద్యా విధానం 2020 నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం 2020 జూలై 29న జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది. 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో ఈ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. అభ్యాసన ప్రక్రియలో మార్పులు చేపట్టి 2047 వికసిత్ భారత్ దార్శనికతకు సాకారం చేసేందుకు బలమైన పునాది వేసేందుకు ఇది దోహదపడనుంది.
అందులో భాగంగా చేపట్టిన సంస్కరణల్లో నిపుణ్ భారత్, విద్యా ప్రవేశ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 4.2 కోట్లకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. విశాఖపట్నం వేదికగా వచ్చే నవంబర్ 14-15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ సదస్సు నిర్వహణకు పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఈ రోజు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 6 మంత్రులతో కూడిన ఒక కమిటీ కూడా ఏర్పాటు కానుంది. ఈ మంత్రుల బృందానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వసతుల కల్పన, ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరగనుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం సాంకేతికత, ఏఐ టూల్స్ అనుసంధానంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలను నిర్వహించనున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు జరగనున్న దసరా ఉత్సవాలపై ఈరోజు కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఏటా దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ ఏడాది రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడిస్తూ, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ 11 రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఈసారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఈవెంట్స్, సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అన్ని రకాలుగా ఎంతమంది విజయవాడకి తరలి వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి, అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాస్, అట్లాగే బేసిక్ ఫెసిలిటీస్, దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో, మంచి ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఈరోజు చర్చించడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా నంద్యాల జిల్లాను హరిత శక్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ గనియా పేర్కొన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ఆమె సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. ఒకసారి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే 25 సంవత్సరాల వరకు విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఛార్జింగ్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. హంద్రీనేవా ప్రాజెక్టు ఫేజ్ 2 పూర్తి చేసి 3,850 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. హంద్రీనేవా, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే ఫేజ్ 2లో భాగంగా హంద్రీనేవా ప్రధాన కాలువ పనులను పూర్తి చేశామని చెప్పారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్లో లైనింగ్, బెంచింగ్ పనులు ఆలస్యం కాకుండా 2026 జూన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం 80,891 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమై చివరకు 81,337 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద స్థిరపడింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. మహిళలకు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.